సూర్య గారు, ఏంటి కలలు కంటున్నారా? నా కలలో నా సర్వస్వాన్ని దోచుకున్న ప్రేమ దొంగ నీవే. చాలే, కళ్ళ కన్నది వరకు చాలే, కానీ ఇక తమ దయచేయండి. సరే బాయ్. హాయ్ డార్లింగ్. పోయేవాడి కళ్ళే చూస్తే మాత్రం ఏమొస్తుంది? ఇక్కడ ఉన్నవాడిని చూడు, అటు ఆకలి తీరుతుంది, ఇటు ఆనందం మిగులుతుంది. మిస్టర్ కాళిదాస్, ఏంటి ఆ వాగుడు? అసలు ఎందుకు వచ్చావు? అందంగా ఉన్నావు, పైగా అందుబాటులో ఉన్నావు. నిన్ను ఒక ఆట ఆడుకుందామని ఆరాటంతో వచ్చాను. చూడు, ఆడుకోవడానికి ఆడదంటే ఆట వస్తువు కాదు. నిన్ను పూటగా రేటు వస్తువుగా మార్చాలని నేను వచ్చాను. కాళిదాస్, ఒళ్ళు ఎలా ఉంది? నీ ఒళ్ళు నా ఒళ్ళు కలిస్తే రంజుగా ఉంటుంది. ఏయ్, ఏమిటా స్పీడు? ఇక్కడ నీవు అరచి గొంతు పగిలిపోయేలా గింజుకున్నా. నీ ఆర్తనాదాలు విని నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవడూ రాడు. ఏం బెదిరిస్తున్నావా? నాకు ఎదురు తిరిగిన ఆడదాని జీవితం ఏమవుతుందో నీకు తెలుసుగా? చావనైనా చేస్తాను, కానీ నీకు మాత్రం లొంగను. లొంగని దాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. కాళిదాస్, బలవంతంగా పొందేది ప్రేమ కాదు, నా ప్రాణం. ఆ ప్రాణాన్ని పరిమాణంగా మార్చడమే నా ప్రత్యేకత. పగటి కళ్ళు కనొద్దని నీకు ఇదివరకే చెప్పాను. నిన్ను ఏనాటికైనా నా పాదాల దగ్గర శరణ గీతం పాడిస్తానని నీకు ఇదివరకే చెప్పాను. ఎన్నాళ్ళు ఆ దిలీపండు చూసుకుని నన్ను కాదన్నావు. వాడు మళ్ళీ రావడం కల్లా, నీ మెడల 3 ముళ్ళు వేయడం కల్లా. చావనైనా చేస్తాను, కానీ నీకు మాత్రం లొంగిపోను, గుర్తుపెట్టుకో. ఏయ్, అపురూప సౌందర్య రాశి, ఒక్కసారి నా హక్కున చేరి మక్కువ తీర్చినంత మాత్రాన అరిగిపోతుందా నీ అందం? అనుక్షణ ఆడదాని స్పర్శ కోసం హాంబోతులా రెచ్చిపోయే నీకు ఆడదాని ఆంతర్యం ఏమిటో ఈ జన్మకి అర్థం కాదు. నీ ఆంతర్యంతో నాకు పని ఏమిటో? నా అప్సరస, నాకు కావాల్సింది నీ అందం. అది ఒక్కసారి నాకు విందు చేయి, వదిలిపెడతాను. కమా. కాళిదాస్, ఆడదాని పట్ల కాస్తైన జాలి దయ లేని కటిక పాష అయిన హృదయాన్ని నువ్వు. నీకుందా జాలి దయ? చూడు హేమా, చిన్నతనం నుండి మనిద్దరం కలిసి చదువుకున్నాం, ఒకే హాస్టల్లో జీవించాం. అప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఉన్నాను. నీవు కాదంటూ వచ్చావు. కారణం, నేనంటే నీకు ఇష్టం లేదు. మరి నీవంటే నాకు సత్యంత ఇష్టమే. మరి నా ఇష్టం తీరేదేలా? ఒక్కసారి తీర్చుకుంటాను. కాళిదాస్, వద్దు, నాకు దండం పెడతాను, నన్ను ఎదురు. ఇప్పటి వరకు పూలం దేవుల జగంటలు మోగించావు కదే జగన్మోహిని. తీరా నీ చెస్ట్ మీద బయట తొలగేసరికి పరువు పోయిందని భయం పుట్టుకొచ్చిందా? చూడు బేబీ, నిన్ను ఈ గెటప్లో చూసేసరికి నాకు కొత్త కోరిక మొదలైంది. అదేమిటో చెప్పమంటావా? నిన్ను నగ్నంగా అనుభవిస్తే ఎలా ఉంటుందా అని. అందుకే ఆ లంగా జాకెట్ కూడా సింపుల్ గా తొలగిస్తాను. నువ్వు మనిషివా మృగానివా? ఎవడురా నీవు? ఆడవాళ్ళని రక్షించే ఆపద్ బంధువుల్లో వచ్చి మాట్లాడుతున్నావు. నేనెవరో తెలిస్తే గుండె పగిలి సస్తావరా పచ్చా? హచ్చా, అంతటి మగాడివా? ఎవడు పేరు చెబితే న్యాయం తలెత్తుతుందో, ఎవరు ఎలకడు వింటే అవినీతి అంతమవుతుందో, ఆ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ నేనే. నీవు
అక్కడి నుండి తప్పుకో. అది నాకు కావాలి. నీకు ఏది కావాలో నేను డిసైడ్ చేస్తారా? చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళు వచ్చి నన్ను రక్షించారు. ఆల్ రైట్. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రోడ్ల వెంట వచ్చి పోకిరి కురాళ్ళని రెచ్చగొట్టకు. మీరు చెప్పింది చిరసా వాయిస్తానండి. మీరు రావడం కాస్త ఆలస్యమై ఉంటాయి. ఈ పడికి పగిలిన గాజు బెంకు లాంటి నా జీవితం వాడి చేతిలో నలిగిపోయి ఉండేది. సరే, ఆ కాళిదాసు ఇంకెప్పుడు మీ జోలికి రాకుండా చూసుకుంటాను. నాకు టైం అవుతుంది. పద, నిన్ను మీ ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్తాను. నేను ఎవరూ లేని అనాథనండి. ఏమిటి, నువ్వు అనాథవా? అయితే ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటున్నావు? నేను హాస్టల్లో ఉంటున్నానండి. ఇప్పుడు ఆ హాస్టల్ కూడా ఆ కాళిదాస్ ఆధీనంలో ఉందని తెలిసింది. అయితే వాడిని మామూలుగా వదలను. మరి నీకేదైనా ఉపాధి దొరికే వరకు నాతో రాగలవా? చచా, ఏమిటా కన్నీళ్ళు? ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి, కిలకిలలాడుతూ నవ్వాలి. ప్లీజ్ కమ్. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, అప్పుడు నిన్నే కమ్మేస్తాయని ఆనేస్తూ ఉన్నా. నెలవెంకను ఇద్దామనుకున్నా, నేను ఒక సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుకే ఆరలు ములిచాలి కేలకే. నువ్వే వదిలేటి శ్వాసకే కాలులో బతికాయి చూడవే. ఎంత గొప్ప ఆడజేమి యువని. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, అప్పుడు